హాయ్! హలో! నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను ఎప్పుడు కర్రీసే కాకుండా ఈరోజు వంకాయ ఫ్రై ఇలా చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటది. ముందుగా బాండీ పెట్టుకొని అందులోని క్యూమిన్ సీడ్స్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అది కొంచెం చిట్పట్లాడుతున్నప్పుడు చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ వేసేసుకోవాలి. ఎక్కువగా వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇంకా కారం అనేది మనం యాడ్ చేయము. ఆ పచ్చిమిరపకాయలు ఘాటుతోనే కారం అనేది సరిపోవాలి. అలా వేసేసుకొని గార్లిక్ కూడా వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ పలుకులు వేసుకోండి. తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటది. చూస్తున్నారు కదా! కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చినప్పుడు మనం వంకాయ యాజ్ యూజువల్ ఎలా మీ ఇష్టం ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు. కొంచెం పలుచగా కట్ చేసుకొని థిక్‌గా కాకుండా కొంచెం సన్నగా కట్ చేసుకొని అవి వేసేసుకోండి. వేసేసుకొని బాగా కొంచెం ఫ్రై చేయండి. ఫ్రైకి ఎప్పుడు ఆనియన్స్ కంప్లీట్‌గా ఫ్రై అయిపోకూడదు. కర్రీకి ఎప్పుడు పచ్చిగా ఉండకూడదు. అదొకటి బాగా మైండ్ అవుట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా కుకింగ్ అనేది వస్తది. చూస్తున్నారు కదా! ఇలా ఈ రకంగా ఫ్రై అయిపోయినప్పుడు బ్రింజాల్ అంటే వంకాయ చాలా ఈజీగా కుక్ అయిపోతది బేగాను. ఎప్పుడు రొటీన్‌గా వంకాయ కూర, వంకాయ ములంకాడ కాకుండా ఇలా చేసి చూడండి. అందులో పసుపు యాడ్ చేసుకోండి కొంచెం. టర్మరిక్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇంకంతే. ఇంకా అలా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం అద్దిరిపోద్ది. ఇంక అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పొడి వగైరా వగైరా ఇంకేమీ వేయకండి. టేస్ట్ అనేది డామినేట్ చేసేస్తది. పాతకాలంలో ఏముంటే అవి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయతోనే కదండీ ఫ్రై చేశారు. అప్పటి రుచి ఎంత బావుంటది. అదే రుచిని మళ్ళీ గుర్తొస్తది. ఇప్పుడు టేస్ట్ కోసం ఎక్కువగా అన్నీ వేసేసి వాటి టేస్టే అందులోకి దిగిపోతది కానీ, మనం ఏం కర్రీ వండుకుంటున్నామో ఆ టేస్ట్ అనేది రాదు. సో, అందుకే ఏమీ వేయకుండా ధనియాల పొడి అవి ఏమీ వేయకుండా ఉట్టిగా ఇలా ఫ్రై చేసి చూడండి. అద్దిరిపోద్ది. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇంకా. అరోమా అయితే చాలా చాలా బావుంది. కరివేపాకు కూడా అస్సలు వేయకండి. కరివేపాకు కూడా వేయకుండా అలా సిమ్‌లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకున్నారనుకోండి అదిరిపోద్ది. చూస్తున్నారు కదా! వెల్లుల్లిపాయ కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. పచ్చిగా ఉన్నప్పుడే కదండీ మనం వంకాయ వేసేసాము. చూస్తున్నారు కదా! ఫ్రై అయిపోయింది. టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ రెడీ. గిన్నెడు అన్నమైనా తినేయవచ్చు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.